హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ గ్యాలరీ. ఈరోజు మామిడికాయ పులిహోర చేస్తున్నాను. మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా వచ్చింది. మౌత్ వాటరింగ్ పులిహోర చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను దీనికోసం ఒక 3 మ్యాంగోస్ తీసుకున్నాను. 3 మ్యాంగోస్ తీసుకుని దాన్ని పీల్ ఆఫ్ చేసుకున్నాను. పీల్ ఆఫ్ చేసి వాష్ చేసుకున్నాను ఈ 3 మ్యాంగోస్ని. ఇప్పుడు రైస్ పెట్టుకుందాం. రైస్ కుక్కర్ గిన్నెలో 3 కప్స్ రైస్ తీసుకున్నాను. అందులో వాటర్ వేసి 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను. ఈ వాష్ చేసిన వాటర్ని వేరే గిన్నెలోకి డ్రైన్ చేసేసుకుందాం. ఈ బియ్యం కడిగిన వాటర్ని మొక్కలకి వేస్తే మొక్కలు చాలా బాగా ఎదుగుతాయి. హెయిర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు బియ్యం కడిగిన వాటర్ని. ఇప్పుడు ఇందులో నేను 3 కప్స్ బియ్యం తీసుకున్నాను కదా, 6 to 7 కప్స్ వాటర్ వేస్తున్నాను. ఈ బియ్యానికి కొంచెం ఎక్కువ వాటరే పడతాయి. ఇందులో వాటర్ వేసేసాక మూత పెట్టేసుకుని ఈ గిన్నె తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాం. రైస్ కుక్కర్లో రైస్ వండుకుంటే చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. పులిహోరకి రైస్ కుక్కర్లో రైస్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ మ్యాంగోస్ని తురుముకుందాం. గ్రేటర్ ఉంటుంది కదా, గ్రేటర్తో గ్రేట్ చేసేసుకోవాలి 3 మ్యాంగోస్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. పులిహోరకి ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పులిహోరలో నేను పల్లీలు ఎక్కువగానే వేస్తాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని అవి కొంచెం దోరగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు వేసుకొని 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రైస్ ఉడికిపోయింది, రైస్ రెడీ అయిపోయింది. తాలింపు కూడా రెడీ అయిపోవచ్చింది. ఇందులో ఇప్పుడు ఎండుమిర్చి, అల్లం తురుము యాడ్ చేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియో ఒరిజినల్ సౌండ్ అలాగే ఉంచేసానండి. ఒరిజినల్ సౌండ్స్తో వీడియో బాగుంది, అందుకే ఉంచేసాను. తాలింపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మొత్తం ఫ్రై అయిపోయినాయి పోపులంతా. ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉండగానే కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు ఆయిల్లో వేసుకుంటేనే పచ్చివాసన ఉండదు, డైరెక్ట్ అన్నంలో కలుపుకుంటే పచ్చివాసన కింద ఉంటుంది. ఇప్పుడు అన్నం అంతటిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఒక లేయర్ కింద రైస్ వేసుకొని అందులో కొంచెం మ్యాంగో తురుము వేసుకుంటే ఆ వేడికి ఆ మ్యాంగో తురుము మగ్గుతుంది, పచ్చివాసన అనేది ఉండదు. మళ్ళీ దీనిపైన కొంచెం వేడి అన్నం వేసుకుంటున్నాను. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇందులోనే సాల్ట్ వేసేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. ఆ రైస్ వేడికి ఆ సాల్ట్ కరిగిపోతుంది. ఒక 3 కప్స్ రైస్ వేసాను కదా, అందులో నేను 2 కప్స్ వరకు రైస్ మొత్తం తీసుకున్నాను పులిహోర కలపడానికి. ఇప్పుడు మొత్తం మ్యాంగో తురుము వేసేసుకున్నాను. అందులో పోపులు కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఫ్రై ప్యాన్లో కొంచెం రైస్ వేసి మొత్తం పసుపు కూడా తీసేసుకుంటే మొత్తం పసుపు వచ్చేస్తుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, మ్యాంగో తురుము, పోపులు అంతా మిక్స్ అయ్యేలాగా రైస్లో బాగా మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్స్తో మిక్స్ చేస్తే బాగా మిక్స్ అవుతుందని నేను 2 స్పూన్స్తో మిక్స్ చేస్తున్నాను. అన్నం వేడిగా ఉంది, చేయి పెట్టలేము కదా, అందుకు స్పూన్స్తో మిక్స్ చేశాను. ఇప్పుడు సాల్ట్, పులుపు అన్నీ చెక్ చేస్తున్నాను. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అండి. సాల్ట్, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మౌత్ వాటరింగ్ మ్యాంగో పులిహోర రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలు, హస్బెండ్ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే Gita Gallery. Thanks for watching.